Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is elementary operation problem. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ చూడండి. కంప్యూట్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. కంప్యూట్ ఇన్వర్స్ అని ఇచ్చినా కూడా మనం గాస్ జోర్డాన్ మెథడ్ వేయాలి. ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నా కూడా గాస్ జోర్డాన్ మెథడేనండి. సో ఒక్కోసారి డైరెక్ట్లీ గాస్ జోర్డాన్ మెథడ్ అని అడుగుతాడు, లేదు అంటే ఇన్వర్స్ అని, లేదా ఎలిమెంటరీ ఆపరేషన్. ఎలిమెంటరీ ఆపరేషన్స్ అని మనకి ఇక్కడ ఉంది అంటే మనకి ఛాన్స్ ఇచ్చినట్టు రో అన్న చేయాలి, లేదంటే కాలం అన్న చేయాలి. కానీ ఒక్కోసారి మనకి ఏం చేస్తుంటే బై యూజింగ్ రో ఆపరేషన్స్ అంటారు, రో ఎలిమెంటరీ ఆపరేషన్స్, లేదా బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, బై యూజింగ్ ఎలిమెంటరీ కాలం ఆపరేషన్స్ అని మెన్షన్ చేస్తాడు. సో ఇలాంటి మెన్షన్ చేసినప్పుడు మనం అదే పర్టికులర్ దాంట్లోనే చేయాలి. కానీ ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నప్పుడు మాత్రం మనకే చాయిస్ కాబట్టి మనం రో చేయాలా కాలం చేయాలా డిసైడ్ అయ్యి చేసుకోవాలి. చాలామంది ప్రిఫర్ చేసేది ఏంటంటే రో ఆపరేషన్ ఎందుకు చేస్తారంటే ఎక్లాన్ ఫామ్ అనేది ఫాలో అవుతారు కాబట్టి కొంచెం ఈజీగా అండర్స్టాండింగ్గా ఉంటుందని చెప్పేసి రో చేస్తారు. సో మీరందరూ కూడా ఈ వీడియోని ఆన్సర్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. అలాగే ఫస్ట్ లైక్ కొట్టండి. ఓకే రైట్, మోటివేషనల్గా ఉంటుంది నాకు. ఓకే రైట్, సి సొల్యూషన్. మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత అంది? 4/4 కదా. సో వి రైట్ A4 ఈక్వల్డ్ I4 ఇంటూ A4. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఇలా ఐ అనేది పెట్టేసిందాన్ని మనకి ఈ ఆర్డర్ ఇక్కడ ఏ ఆర్డర్ ఎంత ఇస్తే ఐ ఆర్డర్, ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్, మనకు అంతే ఆర్డర్ తీసుకోవాలి. ఓకే, సో కాబట్టి దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, I4 ఇంటూ A. సో ఇదే మనం ఫాలో అవుతాము. రైట్, సీ హియర్ నేను కూడా ఏంటండి అప్లై రో ఆపరేషన్స్. ఏంటమ్మా రో ఆపరేషన్స్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి క్లియర్గా కొంచెం ఉంటుంది. సో మనం దీన్ని ట్రాన్స్ఫార్మేషన్ అంటాం. దీంట్లో ట్రాన్స్ఫార్మేషన్. రైట్, వి రెడ్యూస్ LHS. ఇది LHS కదా, LHS ఇంటూ I4. ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఏంటండి 0 1 2 2 1 1 2 3 2 2 2 3 2 3 3 3. రైట్, ఏంటండి ఇది 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 ఇంటూ A. ఇక్కడ మనకి ఇటున్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇటు సైడ్ తీసుకొచ్చేటట్టు, అంటే ఇక్కడ ఉన్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1 0 0 0 1 అని ఉంది కదా, అదంతా ఇటు వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే ఎవ్రీ రో డిపెండ్స్ ఆన్ అదర్ రో. సో ఎలా చేస్తాం అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మరి మనకు 1 ఉందా? ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ 1 లేదు కదా, 1 లేదు కాబట్టి మనం రో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రోలో ఇక్కడ 0 ఉంది, ఫస్ట్ ఎలిమెంట్. మరి సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో మీద ఇప్పుడు డిపెండ్ అవుతుంది. మరి సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉందా? ఉంది. థర్డ్ రోలో లేదు, ఫోర్త్ రోలో లేదు. ఒకవేళ మనకి ఇక్కడ అన్నిట్లలో 1 ఉంటే ఏది ఇంటర్చేంజ్ చేసుకోవాలని మీరు డిసైడ్ అయితే సరిపోతుంది, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఆల్రెడీ మనకు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఏంటమ్మా R1 ఇంటర్చేంజింగ్ R2. సో దీన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. 1 1 2 3 0 1 2 2. ఏంటిది సెకండ్ రోని ఫస్ట్ రోగా, ఫస్ట్ రోని సెకండ్ రోగా మారుస్తున్నాం. మనం ఇక్కడ ఏదైతే అప్లై చేస్తామో ఇది RHS సైడ్ కూడా అదే అప్లికేబుల్గా ఉంటుంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. రైట్, 2 2 2 3 2 3 3 3. రైట్, దట్ ఈక్వల్స్ నౌ సి 0 1 0 0 1 0 0 0. ఓకే, 0 0 1 0 0 0 0 1 ఇంటూ A. ఈ A అనేది మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మనం రో చేస్తున్నప్పుడు ఇది ఇండికేషన్ అన్నమాట. సో దీన్ని మనం ప్రీ ఫ్యాక్టర్ అంటాం, పోస్ట్ ఫ్యాక్టర్ అని మనం ఆల్రెడీ PAQ ఫామ్లో తెలుసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ కూడా మనం దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఆల్రెడీ ఇది 1 ఉంది ఈ రోలో. ఈ రోస్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండి రిమైనింగ్ అన్ని 0 కావాలి. మరి ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని నేను చేయాల్సిన అవసరం లేదు, ఈ 2 చేస్తే సరిపోతుంది. R3 tends to R3 minus 2R1, R4 tends to R4 minus 2R1. సార్ ఎలా వచ్చింది మీకు అని అంటే ఇక్కడ +2 ఉంది, ముందు ఏం మైనస్ ఇలా ఎలా ఏం లేకపోతే మనం ప్లస్ అనుకుంటాం కాబట్టి +2 ఉంది. సో -2తో దీన్ని ఫస్ట్ రోని మల్టిప్లై చేస్తే 2 - 2 ఏమవుతుంది? 0 అవుతుంది. -2 1 -2, ఇక్కడ +2, 2 - 2 వాట్ ఈస్ దట్? 0. ఇది కూడా అంతే.
అర్థమైందండి. సో రైట్, ఫస్ట్ రోని మనం ఏం ఫస్ట్ రో మీదనే ఇవన్నీ డిపెండ్ అయినాయి కాబట్టి దాన్ని రాసేసాం. సెకండ్ రో మనం యూజ్ చేయట్లేదు కాబట్టి మరి దీన్ని కూడా రాసేసుకుందాం. రైట్, దట్ ఈక్వల్స్ 0 1 0 0 1 0 0 0 రైట్ ఇంటూ ఏ. ఇప్పుడు మనం అవసరమైతే రఫ్ వర్క్ కోసం వెళ్దాం సైడ్కి. R3 మైనస్ 2R1 ఓకే, R4 మైనస్ 2R1. R3 వాట్ ఈస్ దట్? 2 2 2 3. R3 ఏంటండి? 2 2 2 3 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 అని పెట్టేసి R1 వాట్ ఈస్ దట్? 1 1 2 3. 2 మైనస్ 2 0, 2 మైనస్ 2 0, 2 మైనస్ 4 మైనస్ 2, 2 మైనస్ 6 మైనస్ 3 రైట్. 0 0 మైనస్ 2 మైనస్ 3. ఓకే, మళ్ళీ ఇది కూడా కావాలిగా రైట్. 0 0 1 0 థర్డ్ రో ఓకే, మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2. ఇక్కడ R1 ఏంటి మరి? 0 1 0 0 0 1 0 0. ఏం చేస్తాను ఇక్కడ? ఇది అయిపోయింది. నెక్స్ట్ వెంటనే ఇక మళ్ళీ దీనికి వచ్చేసాను. ఓకే రైట్, 0 మైనస్ 0 0, దిస్ ఈజ్ మైనస్ 2, 0 మైనస్ 2 1 0. ఓకే రైట్, R4కి వెళ్దాం. 2 3 3 3 మైనస్ 2 ఇంటూ minus 2 minus 2 minus 2. Here also 1 1 2 3 same. What is that? 0 1 0 1. 3 minus 2 what is that? 1. Okay, 3 minus 2 1. Next 3 minus 4 minus 1. Next 3 minus 6 minus 3. Okay, any doubt అండి? రైట్, నెక్స్ట్ మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. 0 0 0 1 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 సేమ్. ఇప్పుడు R1 ఏంటి? 0 1 0 0 0 1 0 0 0 మైనస్ 2 0 మైనస్ 2 నెక్స్ట్ 0 నెక్స్ట్ వాట్ ఈస్ ఇట్? 1. ఓకేనండి, ఇది మీరు ఇలా రఫ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా. ఇక నెక్స్ట్ సెకండ్ రోలోకి వెళ్ళిపోతే సెకండ్ రోలో 1 ఉంది. ఈ 1 మీద మళ్ళీ ఏంటిది? ఫస్ట్ రో ఫోర్త్ రో. ఆల్రెడీ థర్డ్ రోలో 0 ఉంది కాబట్టి అవసరం లేదు. సో కాబట్టి R1 టెన్స్ టు R1 మైనస్ R2, R4 టెన్స్ టు R4 మైనస్ R2. ఇక 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0. అది ఇప్పుడు దేన్ని చేయట్లేదు మనం? సెకండ్ రో నుండి థర్డ్ రోని చేయట్లేదు కాబట్టి ఆ రెండు ఫస్టే రాసేసుకుంటే నో ప్రాబ్లం అండి. రైట్, నౌ సి 1 0 0 0 0 minus 2 1 0 right into A. Now see 1 minus 0 1 ఇది డైరెక్ట్లీ చేస్తున్నామా. 1 minus 1 0, 2 minus 2 0, 3 minus 2 1, 3 minus 2 ఇది ఇక్కడ ఓకే. 2 minus 2 1 minus 1 1 minus 0 1 రైట్. నెక్స్ట్ 0 minus 0 0, 1 minus 1 0, నెక్స్ట్ minus 1 minus 2 minus 1 minus 2 minus 3 minus 3 minus 2 what is that? minus 5 minus 3 minus 2 minus 5. Okay right, next 0 minus 1 minus 1 1 minus 0 1 0 minus 0 0 0 minus 0 0. Next 0 minus 1 minus 1 minus 2 minus 0 minus 2 0 minus 0 0 1 minus 0 1 రైట్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలి మనం? 1 చేయాలి. ఈ 2 రోస్ డిపెండ్ అయి ఉంటాయి. సో R3 టెన్స్ టు R3 ఇంటూ మైనస్ 1/2 అని పెట్టండి. ఇంటూ చేసినా లేదా డివైడెడ్ బై 2 అన్నా నో ప్రాబ్లం. -2 అది +1 అయిపోతుంది. ఓకే రైట్. ఇక్కడ చూడండి అమ్మా, సి హియర్ ఇక్కడ మనకి డివైడెడ్ బై 2తో చేసేది ఇక్కడ మనకి 1 వచ్చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 1 మీద ఈ R1 R2 R4 అనేది డిపెండ్ కావాలి. ఆల్రెడీ R1 అనేది 0 కాబట్టి R2ను R4 డిపెండ్ అవుతుంది. R2 వాట్ ఈస్ దట్? R2 టెన్స్ టు R2 మైనస్ 2R3. నెక్స్ట్ R4 టెన్స్ టు R4 ప్లస్ 3R3. ఓకేనా అండి రైట్. ఇప్పుడు దేని చేంజ్ చేయట్లేదు మనం, ఫస్ట్ రోను థర్డ్ రోను చేంజ్ చేయట్లేదు కాబట్టి అవి రాసేసుకోండి, ఎందుకంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే రైట్. దట్ ఈక్వల్స్ -1 1 0 0, నెక్స్ట్ 0 1 -1/2 0. ఫస్ట్ సెకండ్ రోను థర్డ్ రోకి మనం స్పేస్ పెట్టాం రైట్. నో సి 0 minus 0 0 1 minus 0 1 2 minus 2 0. ఓకే
Next, what is that? See, 2 minus 2 into 3 by 2. 2 get cancelled. What is that? See here, minus 1. Okay, right. Next, 0 minus 0 minus 0 minus 0. 0 minus 0 0. Next, minus 3 plus 3. Minus 3 plus 3 0. Next, minus 5 plus, see here, minus 5 plus 3 into 3 by 2. Minus 5 plus 9 by 2. What is C? Minus 1 by 2. Okay, right, minus 1 by 2. Next, C. What is that? See here, 1 minus 0, 1. 0 minus 2 here. Next, 0 minus 2 into minus 1 by 2. Minus cancel, 2 cancel. What is that? 1 here. Next, 0 minus 0 0. Next, C. Minus 1 minus 0. Minus 1 minus 0 minus 1. Next, minus 2, sorry, minus 1 plus 0 minus 1, sorry. Minus 2 plus 3 into 1. 3 minus 2 1. 0 plus 3 into minus 1 by 2, that equal to minus 3 by 2. Right. Next, 1 minus 1 plus 0 1. Okay, right. See, now see here, this is divided by 2. R4 tends to R4 into minus 2. R4 into minus 2. Sorry, multiplication here, minus 2. Minus 2 plus 2 ఏమవుతుంది? Minus 2 into minus 1 by 2. 2 get cancelled, minus cancel. What is that? 1 here. సో మనం దాన్ని ఇక్కడేమో మల్టిప్లికేషన్, ఇక్కడ ఏం చేసాం మనం ఇంతకుముందు దాన్ని, అక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దాన్ని నెంబర్ ఉంది కాబట్టి డివిజన్ చేసాం. కానీ ఇక్కడ వచ్చేసరికి డివిజన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసాం. ఓకే, రైట్. లాస్ట్ స్టెప్ అండి, ఇంకొక స్టెప్ అయితే అయిపోతుంది మనకి. 0 1 0 minus 1 0 0 1 3 by 2. Next, 0 0 0 1, that equals minus 1 1 0 0 1 minus 2 1 0 0 1 minus 1 by 2 0. Now see, minus, what is C? Minus into minus plus 2. See, minus into minus plus 2 ones are plus 2. Okay, next, minus 2. See, minus 2 into minus 3 by 2. 2 cancel here, minus cancel. What is that? 3. Next, minus 2 ones are minus 2 into A. Okay, right. ఇప్పుడు దీని మీద డిపెండ్ చేయాలి. 1 minus 1 0, minus 1 plus 1 0, 3 minus 3 by 2 minus 3 by 2 0. R1 tends to R1 minus R4. R2 tends to R2 plus R4. R3 tends to R3 minus 3 by 2 R4. Okay, right. See that 1, sorry, 0 0 0 1 4th అని రాసేస్తున్నాను. రైట్, ఇక డైరెక్ట్గా రాసుకోవచ్చు. 1 minus 0 1, 0 minus 0 0. నెక్స్ట్ 0 minus 0 0, 1 minus 1 0. నెక్స్ట్ 0 plus 0 0, second row. 1 plus 0 1, 0 plus 0 0, minus 1 plus 1 0. Right. Next, 0 minus 0 0 0, this is also 0. 1 minus 0 1. Next, 3 by 2 minus 3 by 2 0. చూసారండి, అటున్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇటు సైడ్ వచ్చేసింది కదా. రైట్, ఇప్పుడు ఇది 2 minus 2 3 minus 2 A. ఇప్పుడు మనం కొంచెం రఫ్ వర్క్ కొంచెం జాగ్రత్తగా చేసుకున్నాం. లాస్ట్ స్టెప్ ఇదే బి మ్యాట్రిక్స్ అంటాం మనం. ఇది ఎలా వచ్చింది ఇన్వర్స్ అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎలిమెంటరీ ఆపరేషన్స్ అప్లై చేసాం కదా, ఆ ఎలిమెంటరీ ఆపరేషన్స్ అప్లై చేసి ఏది ఇన్వర్స్ అవుతుందో మ్యాట్రిక్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. రైట్, సి నౌ సి హియర్, -1 -2 -1 -2 -3 1 1 minus of -2 1 minus of -2 minus cancel +3. Next, 0 minus 3 -3 0 minus of minus +2 2. అంతే కదా, ఇక్కడ మైనస్ ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ 1 plus 2 3. నెక్స్ట్ -2 plus of -2 -2 what is that? -2 -2 -4. Okay, next
1 + 3 4, నెక్స్ట్ 0 0 + -2 -2, రైట్. నెక్స్ట్ 0 సి R4 R3 ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చేద్దామండి ఇక్కడ R4, రైట్. సి R3 ఏంటమ్మా 0 1 -1/2 0 -3/2 into 2 3/2 3/2 into -2 3/2 into 3 3/2 into -2. ఇది ఏంటండి ఇది? ఇవన్నీ R4 సంబంధించినవి. మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో ఇదండి. ఇవన్నీ R3 సంబంధించినవి. 2 క్యాన్సల్. వాట్ ఈస్ దట్? సి హియర్ -3. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 క్యాన్సల్. 1 + 3 4. ఓకే, రైట్. నెక్స్ట్ హియర్ సి -1/2. వాట్ ఈస్ దట్? -1/2 -1/2 -9/2. what is that? -10/2, that equal to -5. okay, right. next 2 cancel, minus into minus plus 3, right. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది I4 that equal to, this is B, this is A ఆల్రెడీ ఇక్కడ మనం రాసుకుంటూ వచ్చాం స్టార్టింగ్ నుంచి. ఇది B మ్యాట్రిక్స్. I4 అంటే ఏంటండి? I4 అంటే ఐడెంటిటీ అంటే 1 అన్నమాట. సో 1 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ Bని ఇటు సైడ్ తీసుకురండి, సారీ Aని ఇటు సైడ్ తీసుకురండి. ఏనమ్మా Aని తీసుకురావాలి, Bని కాదు. అప్పుడు ఏమవుతుంది? 1/A అవుతుంది, దట్ ఈక్వల్ టు B. ఇది B మ్యాట్రిక్స్ కదా, అంతే కదా. ఇప్పుడు ఆ B మ్యాట్రిక్స్ ఇక్కడ రాసుకోండి. -3 3 -3 +2 3 -4 4 -2 -3 4 -5 3 2 -2 3 -2. ఇప్పుడు దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? A ఇన్వర్స్ అని కూడా అంటాం కదా దీన్నే. ఇది పైకి తీసుకెళ్తే ఇప్పుడు ఇదన్నమాట. ఇన్వర్స్ ఆఫ్ A ఈక్వల్ టు దిస్ వన్. దీన్నే మనం ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం, లేదా ఫైండ్ ద ఇన్వర్స్ అన్న ఇదే, లేదా గాస్ జోర్డాన్ అన్న ఇదే. ఇప్పుడు మనకి ఆపరేషన్ ఎలిమెంటరీ ఆపరేషన్స్, రో ఆపరేషన్స్ అన్న కూడా ఇదే వస్తుంది. మీరు కాలం ఆపరేషన్ చేసినా ఇదే వస్తుంది, బట్ అక్కడ మనకి ఏ ఆపరేషన్ అడగలేదు కాబట్టి నేను రో చేశాను. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఓకే, ఇది అర్థమైందంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.